okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. We want that chala naughty. Come on, baby, let's get dirty. Hi boys! Hi guys! Hi, hello, welcome to JJ Jiga. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ గోగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Come on to the banga Just city right to ranga Jogi chanchalika ఈ రోజు మన జల్దిగా వచ్చేసింది అవంతి పీజీ కాలేజ్ కి అండ్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మన జల్దిగాలో టాస్క్ నుంచి గేమ్స్ వరకు సూపర్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడానికి. సో మరి వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళలోని వాయిస్ లోని బేస్ లెవెల్స్ ఎక్కడికి ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేసేద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఎందుకంటే హాయ్ కాదు బాయ్ అన్నట్లుంది. సో మళ్ళీ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఆ మాత్రం చాలు ఎనర్జీ. చూసావా వాళ్ళలోని ఎనర్జీసే మన ఈ రోజు మనకి ఇలా షో హోస్ట్ ఫుల్ ఎనర్జిక్ గా చేపించేలా చేస్తుంది. ఎపిసోడ్ కి డబుల్ పేమెంట్ ఉందా ఏంటి? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. డబుల్ పేమెంట్ కాదు, ఇందాకే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిన్నాను. సో మరి ఫాస్ట్ గా గేమ్స్ కి వెళ్లే ముందు వాళ్ళకి కొన్ని టాస్క్లు ఉంటాయి. నితిన్ యాక్చువల్లీ ప్రతిసారి నేను బాయ్స్ ని లీడ్ చేస్తాను అండ్ నువ్వు గర్ల్స్ ని లీడ్ చేస్తావు. సో ఈ రోజు కొంచెం అందుకే కొద్దిగా వాష్ అలా మారిపోయింది. సో అక్కడ వెయిట్ ఎక్కువ పెరిగింది అంటే కొద్దిగా ఫ్లోర్ చూసుకోండి, అక్కడ వెయిట్ ఎక్కువ ఉంది, ఉండాలంట. అందుకని నితిన్ నన్ను ఇటు పంపించాడు. అయినా కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్ అలా లాగుతున్నాయి. గర్ల్స్ అందరు నితిన్ అంటున్నా కూడా ఈ రోజు బాయ్స్ కి సపోర్ట్ చేద్దామని వచ్చేసాను. సో లాస్ట్ కి అయితే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మన అందరం ఒకటే అనమాట. మరి మొత్తానికి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ రోజు వీళ్ళు గేమ్స్ ఆడరు, యాక్టివిటీస్ చేయరు. అయితే మనం గేమ్స్ కెళ్లే ముందు కొన్ని టాస్క్ ఇద్దాము బాయ్స్ అండ్ గర్ల్స్ కి. మరి ఈ టాస్క్ చాలా సింపుల్ గా చాలా సరదాగా ఉంటాయి. మరి ఈ టాస్క్ లో ఫస్ట్ బాయ్స్ నుంచి ముగ్గురిని పిలుద్దాము, ఎవరికి ఏ టాస్క్ వస్తాయో ఎలా చేస్తారో చూద్దాము. సో బాయ్స్ నుంచి ముగ్గురు బాయ్స్, మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు చూద్దాము. గర్ల్స్ నుంచి ముగ్గురు టాస్క్ చేయడానికి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి శ్రవంతికి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో మరి శ్రవంతికి వచ్చిన టాస్క్ ఏంటంటే ఏదైనా డైలాగ్ చెప్పాలి 4 వేరియేషన్స్ లో. ఓకే, సో ఇప్పుడు మేము ఒక డైలాగ్ ఇస్తాము, అది నువ్వు 4 వేరియేషన్స్ లో చెప్పాలన్నమాట. సో మరి డైలాగ్ ఏంటంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. ఓకే, ఎస్. సో మరి ఇది 4 వేరియేషన్స్ లో అంటే ఏడుస్తూ నవ్వుతూ బాధగా అలా చెప్పాలి. స్టార్ట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. సూపర్, చింపేసింది. సూపర్. అయితే నవ్వుతూ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. శ్రవంతి, నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిందానివి కాదు, ఎక్కడో ఉండాల్సిందానివి. 4th వేరియేషన్ ఎలా చెప్తావు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. పండుగని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ బాయ్స్ టాస్క్ వెళ్ళిపోతాం, ఎందుకంటే మీ పండు మామూలు పండ్లు కాదు. రైట్, మరి మా బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళకి ఎలాంటి టాస్క్ వచ్చిందో చూద్దాం. అండ్ ఫస్ట్ గా నీ పేరు? శివ. శివ 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 ఓకేనా? సైకిల్ చైన్ శివనా? శివకు వచ్చిన టాస్క్, సో పేరులోనే శివ ఉంది కాబట్టి ఆ ఎమోషన్ ఉంది కాబట్టి క్యారీ చేస్తాడు కాబట్టి ఇప్పుడు మంచి డైలాగ్ చెప్పాలి, పవర్ఫుల్ డైలాగ్. సో ఆర్ యు రెడీ? కమ్ ఆన్, గో అహెడ్. ఓరి మానవ, మతి తప్పినదా మదమెక్కినదా, ధర్మాసనం స్పర్శించుటకర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా, ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకారం, తుచ్చ మానవ తుచ్చ మానవ. తప్పుకు చావు
చామరాదేవుడు అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణాలు మునివేలతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి స్వల్పము అల్పము వేయము నీచం అట్టి నీచ జాతిని జన్మించిన మీరు నరకాధిపతి ఆకుటయ్యా అసంభవం. వృధా ప్రయత్నం మాని యమదండనకు సిద్ధం కమ్ము. తలంచుటొక్కటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైదర్ని వరకు వెంటాడి వేధించి 30 తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రముల మంట కలిపి ప్రతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాచములు సైతం గడ్డి పూచగానించి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలంలో ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్నకించ భావాన్ని కూకటి వేలతో సైతం పెకిలించేసేదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులేలా అష్టదిక్పాలకులు మరగడించే పంచభూతములు సైతం దేహం నరుడానం చుంచే విధంగా సింహాసం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరిహార సమూహం మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మనీలమైన ఈరవురమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కూల మాత జాతి కూపము సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? సో ఇంకా సూపర్ గా ఫ్యాంటాస్టిక్ గా చెప్పాక మాకు ఏమైనా డౌట్స్ ఉంటాయా? సో అదనమాట, మీకే చూసి చెప్తున్నాడు ఎనీ డౌట్స్ అని గర్ల్స్ కి. సో మమ్మల్ని చూసాను, మీరు యాక్టివిటీస్ గట్టిగా బాగా చేయండి. డల్ గా ఎందుకుంటారు? సో మరి ఇప్పుడు నెక్స్ట్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి వాళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, సో దివ్యకి వచ్చిన టాస్క్ ఏంటి చూద్దాం. సో మరి దివ్యకి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. డాన్స్ చేయాలి. సో శుభం, మరి డాన్స్ చేయడానికి రెడీయా? నేను ఒక్కదానే చేయట్లేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. గ్రూప్ ఉన్నారు. ఓకే, ఎవరెవరు? ఇంకా ఎంతమంది? భవ్య, ప్రత్యూష. సో మొత్తం అందరూ కలిపి బ్యూటిఫుల్ గ్రూప్ డాన్స్ తో ఎంటర్టైన్ చేయబోతున్నారట. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కස්සదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్లు చిలక నీదే కలర్ఫుల్లు నడక, ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. అరే చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టు వచ్చాడే. గంధము గట్టపు ఎండో బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్టి ఎండాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. చాలా చక్కగా చేశారు గ్రూప్ డాన్స్. మరి నెక్స్ట్ మా బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి వాళ్ళకి వచ్చిన టాస్క్ ఎలాంటిదో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ యూ కమ్ ఆన్. నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, నీకు వచ్చిన టాస్క్ అన్నమాట. ఇప్పుడు ఇందాక నువ్వు నవ్వుతున్నావు కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఏడుస్తావు అనమాట. ఎక్సర్సైజెస్ చేసుకుంటూ డాన్స్ చేయాలి. మరి మధు రెడీగా ఉన్నాడు ఎక్సర్సైజులతో డాన్స్ చేయడానికి. సో స్టార్ట్ మ్యూజిక్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే
ఓకే సూపర్, నిజంగా ఫ్యాంటాస్టిక్. ఎక్సర్సైజ్ చేయండి, మధ్యలో బాడీ బిల్డింగ్ కూడా చేశాడు. మొత్తానికి కండలు పెంచాలో చూద్దాం. చెస్ట్ పెరిగిందబ్బా, మధ్యలో డిప్స్ కొట్టావు కదా. సూపర్ మధు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎలాంటి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్ సీ. ఓకే, సో మరి రమ్యకి వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు ఎవరైనా అబ్బాయి నచ్చితే ఎలా ప్రపోజ్ చేస్తావు? సో మరి రమ్య ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉంది. మరి ప్రపోజ్ చేయించుకోవడానికి ఏ అబ్బాయి రెడీగా ఉన్నాడబ్బా? సో ఇంతమంది అబ్బాయిలను చూసిన తర్వాత నాకు కనిపించిన ఒకే ఒక్క శ్రీకృష్ణుడు, మా నితిన్. సో మా నితిన్ శ్రీకృష్ణుడు అనుకో ప్లీజ్, ఎందుకంటే బయట అబ్బాయిలు అందరూ అనుకుంటారు అమ్మాయిలు అందరూ నితిన్ ఎంతమందికి ప్రపోజ్ చేస్తున్నాడో, ఎంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడు. లేదు అసలు లేదు, శ్రీరాముడు లెక్క ఒక్కళ్ళు అనమాట. రోజు ఒక గర్ల్ ఫ్రెండ్, పెద్దగా ఎక్కువ మెయింటైన్ చేయడం. రెడీ? యా, ఓకే స్టార్ట్. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు నితిన్. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా, బీటెక్ అయిపోయింది మొన్ననే. మీరు అంటే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు నేను చూశాను ఫస్ట్. అప్పుడు మీరు ఫస్ట్ లో చూసినప్పుడు చాలా అందంగా ఉన్నారు, తర్వాత మాడిపోయినా. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయిందన్నమాట. కొద్ది గట్టిగా చెప్పు, అక్కడ వినపడాలి. గట్టిగా. మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అనుకుంటా కదా? అవునవును, ఈ మధ్య పెరిగారు. ఆయన మీకు ఎంతమంది ఉన్నారు? అంటే నాకు పెద్దగా ఎవరు లేరు. అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు అన్నారు ఎక్కువ ఫీల్. నేను చిన్నప్పుడే ఇండియా ఇస్ మై కంట్రీ అన్నప్పుడే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేసుకున్నాను. అంటే నువ్వు ఎక్సెప్ట్ నువ్వు అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇంతకీ ఏదో చెప్పాలనుకుంటున్నా, నేను కూడా వినాలనుకుంటున్నా, చెప్పొచ్చు కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసం ఒక చిన్న కవిత వదులుతాను. తల్లి, నీ ఫ్యూచర్ తలుచుకుంటే నాకు చాలా బాగుంది. ఒక లిరిక్ వదులుతాను. చుక్కలే తెచ్చి ఇవ్వన అంది నీ మీద నాకున్న ప్రేమ, అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ. మనసుకే వయింది నీ మాయలో పడింది. రమ్య సూపర్ గా చేసింది టాస్క్. అసలు ఎంత సిగ్గుపడుతూ ప్రపోజ్ చేసిందంటే, ఓ మై గాడ్. ఓకే, సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ ఎవరు చేస్తున్నారో చూద్దాం. సో రియాజ్ కు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మరి రియాజ్ కు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. ఓకే, సో మరి రియాజ్ కి వచ్చిన టాస్క్ డాన్స్. సో స్టార్ట్ మ్యూజిక్. షోకిల్ల స్తంతులన్నీ తీసుకుపోయి మిస్సు అయినా షోకిల్లానే. That's wonderful dance by Riyaz. ఒకసారి గట్టిగా clap. Come on, give him a big round of applause. That's beautiful. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఇచ్చిన టాస్క్ ఇద్దరు చాలా 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 బాగా చేశారు. సో మరి ఇప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా టాస్క్ అయిపోయినాయి. బట్ నెక్స్ట్ మాత్రం కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, బికాస్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో ఎనీవేస్ దట్స్ రియల్లీ వండర్ఫుల్. థాంక్యూ గర్ల్స్ అండ్ థాంక్యూ బాయ్స్. ఓకే, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్న టాస్క్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగు పరుగుకి కావాలి బాయ్స్ నుంచి 4 మెంబర్స్, గర్ల్స్ నుంచి 4 మెంబర్స్. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాము. సో బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరో చూద్దాము. సో గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఆన్ గర్ల్స్.
ఓకే రైట్, మరి మొత్తానికి పర్గో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు మరి ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. Here we go with gunny bags అంటే గోల్ సంచులు. అండ్ అక్కడ ఒక ఆరెంజ్ కలర్ బౌల్ ఉంది, దానిలో 4 బాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఎంటీ కలర్ yellow కలర్ బౌల్ ఉంది. సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీ నలుగురు 4 గోల్ సంచుల్లో నుంచుంటారు. చక్కగా ఇక్కడ నుంచి అక్కడ వరకు జంప్ చేసుకుంటూ ఆరెంజ్ కలర్ బౌల్ వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నలుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని మళ్ళీ జంప్ చేసుకుంటూ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ yellow కలర్ బౌల్ లో నలుగురు 4 బాల్స్ వేయాలి. అయితే దీనికి టైమర్ ఉంటుంది. సో 4 బాల్ పడే వరకు, అంటే 4వ పర్సన్ వచ్చి 4 బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళు పరుగు వినర్స్ అవుతారన్నమాట. సో మరి ఇందాక టాస్క్ గర్ల్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ స్టార్ట్ చేస్తారు. ఆర్ యు రెడీ? ఓకే, సో హియర్ వి గో విత్ గనీ బ్యాగ్స్. తీసుకోండి, వేసుకోండి. Here we go. 3, 2, 1, go. ఓకే, సో మరి బాయ్స్ అయిపోయారు అండ్ ఇప్పుడు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? షల్ వి గో? 3, 2, 1, గో. ఓకే, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగు. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. సో ఇప్పుడు మనం స్కోరింగ్ కి వెళ్లే ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ పరుగు ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఎనీవేస్ మరి మొత్తానికి పరుగు ఎక్కడ దాకా వెళ్ళావు? బాల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎంటీ బౌల్ లో వేసావు. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ క్రేజీ. ఓకే రైట్, రవీంద్ర, మరి పరుగు గేమ్ నీకు ఎలా అనిపించింది? ఓవరాల్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫుల్లీ ఎంజాయ్డ్. ఓకే, ఇప్పుడు గేమ్ ఎలా అనిపించింది? చాలా కష్టంగా ఉంది. అలాగే ఇంతవరకు ఇలాంటి గేమ్ ఉంటుందని ఎప్పుడు వినలేదు. ఓకే, సౌందర్య, నీకు గేమ్ ఎలా అనిపించింది? ఫుల్ టు మస్తీ, చాలా బాగుంది. గేమ్ ఎలా అనిపించింది? గేమ్ బాగా థ్రిల్లింగ్ గా ఉండే. ఐ మీన్ ఇట్ వాస్ ఫన్నీ. ఓకే రైట్, మరి మొత్తానికి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి మా బాయ్స్ చేశారు 50 seconds లో. మేము జస్ట్ 30 seconds లో ఫైనలీ పరుగు విన్నర్స్ గర్ల్స్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్లే ముందు గర్ల్స్ నుంచి సాత్విక ఓ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. సో నౌ లెట్స్ వెల్కమ్ సాత్విక. రంగు పొంగరో రంగసాని బంగారో ఓట్లడగా వచ్చింది అది ఎవరో. రంగు పొంగరో రంగసాని బంగారో ఓట్లడగా వచ్చింది అది ఎవరో. మన ఓటింగు ప్రతి ఓటుకి ఇస్తా రింగు. కాడే అవుతాది కౌంటింగు, నీకు చూపిస్తాడే కోడింగు. గుర్తునే చూసుకో, బొడకకే వేసుకో, అర్రె మోతే మోగించే మరి నీ ఓటుతో. ఓకే, సో ఇంతకీ నెమలి అసలు పేరు సాత్విక. ఒకసారి అదిగా పెర్ఫార్మెన్స్ బై సాత్విక. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్ కొట్టాలి. మొత్తానికి సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా. మరి ఇప్పుడు అసలు సిసలైన ఒక డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్.
ఓకే, సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ బలూన్స్ ఆడడానికి. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరో చూసేద్దాము. సో బాయ్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో గర్ల్స్ నుంచి ఇద్దరు, బాయ్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ బలూన్స్ ఆడడానికి. సో మరి నెక్స్ట్ మనకి కావాల్సింది బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు, గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో అయితే ఫస్ట్ ఈ గేమ్ బాయ్స్ ఆడతారు. సో బాయ్స్ ఆడే ముందు గేమ్ ఎలా ఆడాలో వీళ్ళకి ఒకసారి క్లియర్ గా చెప్పేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇద్దరు బాయ్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారు ఈ రింగ్ నుంచి. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు ఇద్దరు బాయ్స్ అండ్ మధ్యలో బెలూన్ ఉంటుంది. ఇద్దరు టైట్ గా హోల్డ్ చేస్తూ ఈ రింగ్ కాన్ నుంచి ఆ రింగ్ వరకు నెమ్మదిగా వెళ్ళాలి, బెలూన్ ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో ఒకవేళ మధ్యలో డ్రాప్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మేము టైమర్ స్టార్ట్ చేస్తాం. సో కంటిన్యూటీ టైమర్ ఆన్ లో ఉంటుంది. మీరు బ్యాక్ వస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి నుంచి రీస్టార్ట్ చేయాలి మనం. సో రైట్, ఇక్కడ నుంచి ఆ రింగ్ వరకు వెళ్ళి మళ్ళీ ఆ బెలూన్ తీసుకొని ఇక్కడ వరకు రావాలి, వెళ్ళాలి, రావాలి. సో మరి ఈ టైం ని కౌంట్ చేస్తాము. అయితే బాయ్స్ తక్కువ టైం లో చేస్తారా, గర్ల్స్ తక్కువ టైం లో చేస్తారా అనేది గేమ్. లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, సో మరి బాయ్స్ కి బెలూన్ ఫ్రంట్ పెడతాము అండ్ గర్ల్స్ కి బ్యాక్ పెడతాము. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ విత్ బాయ్స్ ఫస్ట్. 3, 2, 1 గో. గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఫినిష్ చేసుకున్నాము బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి ఈ బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అయితే ఇద్దరులో చాలా బాగా ఆడింది ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫైనలీ స్కోర్స్ విషయానికి వస్తే మా గర్ల్స్ చేశారు 1 minute లో. సో ఐ థింక్ ఫస్ట్ ఒక గేమ్ గెలిచారు. ఒక గేమ్ కాదు, మీరు గెలిచింది ఒకటే గేమ్, మర్చిపోయారు. మరి అంతే కదా, మరి ఫస్ట్ టైం అంటున్నాను. మరి మొత్తానికి మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో మరి మా బాయ్స్ చేశారు 50 seconds లో. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ బాయ్స్. సో మరి బాయ్స్ విన్ అయినందుకు గర్ల్స్ అండ్ బాయ్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్, మరి మొత్తానికి మా బాయ్స్ బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఈ గేమ్ ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో. సో మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. Music on can, disco on can, move it on can, slowly. Music on can, disco on can, move it on can, slowly. Ha, party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Ra brother, super brother, let's relax and rock. Okay, that's really wonderful performance by boys. Congratulations, boys. Superb, fantastic wonderful. performance. Thank you so much. Thank you. And girls, thank you so much.
సో మరి మన జల్ జల్ జిగాలో నెక్స్ట్ ఇంకొక సూపర్ లవ్లీ గేమ్ లోకి వెళ్లే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి గర్ల్స్ నుంచి దివ్య వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ దివ్య. मुस्कुराने की वजह तुम हो, जिया जाए ना और पिया रे, जिया जाए ना और पिया रे, और लम्हे तू कहीं मत जा, हो सके तो उम्र भर थम जा, जिया जाए ना और पिया रे, जिया जाए ना और पिया रे. సో రైట్, మొత్తానికి దివ్య సూపర్ సాంగ్ తీసుకున్నాం. మాకు అర్థం కాలేదులే కానీ నీలో నా మెలోడీ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్. ఎలా అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. థాంక్యూ సో మచ్. ఓకే, సో మరి ఈ సాంగ్ అయిపోయిన తర్వాత మనం గేమ్ లోకి వెళ్ళిపోవాలి కదా. ఎస్, సూపర్ డూపర్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పగడో పగడో. సో ఎస్, మరి పగడో పగడో కావాలి. బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు అండ్ ప్రాపర్టీస్. సో వచ్చేసారు కదా, ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి మరి పార్టిసిపెంట్స్ ని పిలిచేయాలి. సో ఫస్ట్ గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాము. సో మరి పకడో పకడో ఆడడానికి గర్ల్స్ నుంచి ఇద్దరు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి పకడో పకడో ఆడటానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మరి మా బాయ్స్ నుంచి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 బాయ్స్, కమ్ ఫార్వర్డ్. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. అయితే ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. లెట్స్ గో విత్ ద మాక్. సో గేమ్ ఎలా ఉంటుందంటే, నితిన్ చేతిలో ఒక టబ్ నిండా స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ నా చేతిలో ఒక ఎంటీ టబ్ ఉంది. అయితే నితిన్ అటు వైపు తిరిగి బాల్స్ వేస్తాడు అండ్ నేను పిక్ చేయాలి. అయితే 90 సెకండ్స్ లో ఎవరు ఎన్ని బాల్స్ తీసుకుంటారు, అంటే గర్ల్స్ ఎక్కువ బాల్స్ తీసుకుంటారా, బాయ్స్ ఎక్కువ బాల్స్ తీసుకుంటారా అనేది గేమ్. సో ఫస్ట్ అయితే మేము ఆడి మీకు చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో. ఓకే రైట్, మరి మొత్తానికి చూసారు కదా మన పకడో పకడో గేమ్ ఎలా ఆడాలో. సో మరి ఈ గేమ్ లో బేసిక్ గా డైరెక్ట్ గా కాకుండా బాల్ 1 స్టెప్ తో కూడా తీసుకోవచ్చు. సో మరి ఇందాక గేమ్ మరి బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? ఓకే, సో హియర్ we start the game. పకడో పకడో with girls. సో గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, let's start from 3 to 1. 3, 2, 1 go. పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో పగడో 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 ఎప్పో ఆపో కట్ నేడే నేడే తెలుచుతాడో మేడో. మొత్తానికి మరి గర్ల్స్ పకడో పకడో కంప్లీట్ చేసుకున్నారు. Super గా ఆడారు. 90 సెకండ్స్ లో మరి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో మరి గర్ల్స్ 90 సెకండ్స్ లో 14 బాల్స్ కలెక్ట్ చేశారు. సో మరి ఇప్పుడు బాయ్స్ కి టార్గెట్ ఇచ్చారనమాట. సో 90 సెకండ్స్ లో మీరు 14 కంటే ఎక్కువ 1 బాల్ కలెక్ట్ చేసిన బాల్స్ కలెక్ట్ చేస్తే చాలు, యు విల్ బి విన్నర్స్. సో బాయ్స్, ఆర్ యు రెడీ? Come on. లెట్స్ గో. ఓకే, సో
మనం పక్కడో పక్కడో స్టార్ట్ చేసేద్దాము. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. సో మరి గర్ల్స్ చాలా బాగా ఆడారు, బాయ్స్ ఇంకా బాగా ఆడినట్టు అనిపిస్తోంది. టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా సరే చాలా బాగా ఫేస్ చేశారు బాయ్స్. ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ద కౌంట్ ఫ్రమ్ బాయ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో రైట్, మొత్తానికి మా బాయ్స్ 90 seconds లో 16 కలెక్ట్ చేశారు. అండ్ గర్ల్స్ 90 seconds లో 14 balls కలెక్ట్ చేశారు. సో ఫైనలీ పకడో పకడో విన్నర్స్ బాయ్స్. సో మరి మనం ఫినిష్ చేసుకున్నాం పకడో పకడో. సో మరి గర్ల్స్ 14 balls అయితే బాయ్స్ 16 balls తో విన్నర్స్ అయ్యారు. అండ్ బాయ్స్ ఆర్ టూ గుడ్ హ్యాపీ అన్నమాట. సో బాయ్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓ బ్యూటిఫుల్ డైలాగ్ చెప్తూ. సో నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు డైలాగ్? యూ రియాజ్ కమ్ ఫార్వర్డ్. डोंट एंग्री मी, जो मैं बोलता हूँ वो मैं करता हूँ, जो नहीं बोलता हूँ मैं डेफिनेटली करता हूँ. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తా, నీ పీక కోస్తా కోస్తా. ఓకే, సో దట్స్ రియలీ వండర్ఫుల్. సో మరి బాయ్స్ మంచి మంచి పవర్ఫుల్ డైలాగ్స్ తో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, మరి చూసారు కదా మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పకడో పకడో. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. ఫైనల్ గా మరి బాయ్స్ విన్నర్ కాబట్టి బాయ్స్ ఒకసారి గట్టిగా కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మరి మన జల్ జల్ జిగాలో నెక్స్ట్ ఇంకొక లవ్లీ గేమ్ లోకి వెళ్లే ముందు జయంత్, బాయ్స్ నుంచి జయంత్ ఓ బ్యూటిఫుల్ సాంగ్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ జయంత్. ఈ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను, ఇంతగా ప్రేమించేశాను, అంతగా ఎదురే చూశాను, ఇంతకీ నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది, ఆమె తుమ్మాకి బాలో మాసి అంటూ కన్ఫ్యూజన్ లో దోసి ఫుట్బాల్ ఆడేసి తన్నేసి ఆమె నవ్వుకుంది, ఆమె తుమ్మాకి బాలో మాసి మైండ్ ని మ్యాన్ హోల్లో తోసి ఇట్టా తిప్పుకుంటూ వెళ్ళిపోతే మెంటలెక్కుతోంది. ఏ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. ఓకే, సో మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఒక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్తున్నాము. సో మరి ప్రతి గేమ్ కి కూడా జనరల్ గా టాలెంట్ చాలా చాలా బేస్ అయి ఉంటుంది. బట్ ఈ గేమ్ కి టాలెంట్ తో పాటు లక్ ఉండాలి. సో మరి లక్ తో బేస్ అయి ఉన్న ఈ టాలెంటెడ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమే సైలెంట్ సై. ఓకే, మరి సైలెంట్ సాయి గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో మరి ముందుగా గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్.
మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ఎవరో చూద్దాము. సో బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, చూసారు కదా మొత్తానికి మన సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 మెంబర్స్, గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి వెనకాల ఒక బ్లాక్ మ్యాట్ కూడా ఉంది. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఈ గేమ్ ఆడటానికి వస్తే 5 మెంబర్స్ వస్తారు. ఆ 5 మెంబర్స్ లో ఒకళ్ళు ఆ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటారు. సో మిగతా నలుగురు ఆ 4 కార్నర్స్ ని క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదగా తీసుకొని వెళ్తారు. సో తీసుకెళ్లేటప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఈ గేమ్ లో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఆడతారు. సో ఎవరు మాక్సిమం ఎక్కువ పిక్ చేయాలనుకుంటే వాళ్ళు చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పిక్ చేయడానికి ట్రై చేయండి. సో లక్ ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మరి మా బాయ్స్ నుంచి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? yes let's go. సో మరి సై అంటే సై ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. here we go from 3 to 1. 3 2 1 go. మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఎవరెవరు ఏమేమి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. సో మరి బాయ్స్ కౌంట్ చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 1 2 3 4 5 6 7 8 9 10. So total chocolates 110. సో మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1 2 3 4 5 6 ఫ్రూట్స్. And last balls. 1 2 3 4 5 6 7 balls. సో సూపర్ కౌంట్ అండ్ సూపర్ కాంపిటీషన్ ఇచ్చారు గర్ల్స్ కి. సో గర్ల్స్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి మీరు. ఓకే లెట్స్ స్టార్ట్ ది గేమ్. సో గర్ల్స్ రెడీ? Come on, let's go. సో మరి సైంటిస్ట్ అయ్యి ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. here we go from 3 to 1. 3 2 1 go. మరి గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55
56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84 and 85. ఓకే సో మరి గర్ల్స్ టోటల్ గా కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 85. And next నెక్స్ట్ ఫ్రూట్స్ 1 2 3 4 5 6 6 fruits. అండ్ బాల్స్ One ball. సో మరి ఫైనల్ కౌంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే సో మరి ఫైనలీ బాయ్స్ గెలిచారా గర్ల్స్ గెలిచారా అని చూస్తే ఎక్కువ పిక్ చేసిన దాన్ని బట్టి అయితే బాయ్స్ గెలిచినట్టు. బట్ ఈ గేమ్ ట్విస్ట్ అది కాదు కదా, వేరే లెక్క ఉంది కదా. ఆ లెక్క ఏంటో ఇప్పుడు చెప్తాము. ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్. సో ఇప్పుడు ఆ లక్ కిక్ ఏంటో ఇందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యా ఇప్పుడు నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ లో 3 స్కోరింగ్స్ ఉన్నాయి. సో ఒక దానిలో 100 ఉంది, ఇంకో దానిలో 50 ఉంది, ఇంకో దానిలో 30 ఉంది. దేని స్కోర్ దేనికి వస్తుందో అంటే 100 చాక్లెట్స్ రావచ్చు ఆర్ బాల్స్ కి రావచ్చు. అలా మీ చిట్స్ అన్ని కూడా గర్ల్స్ ఇస్తారు అండ్ గర్ల్స్ స్కోర్స్ అన్ని కూడా బాయ్స్ ఇస్తారు. సో మరి అవన్నీ కౌంట్ చేసిన తర్వాత మీకు 30 వచ్చి చాక్లెట్స్ కి వాళ్ళకి 100 వస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. లేకపోతే మనకి ఎక్కువ వచ్చి వాళ్ళకి తక్కువ వస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ బట్టి మనకి స్కోరింగ్ అండ్ విన్నింగ్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో మరి ఫస్ట్ గా మన సై అంటే సై గేమ్ మరి బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి గర్ల్స్ ఆర్ రెడీ? yes okay come so on మరి బాయ్స్ ఫస్ట్ మీకు దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్ 100 సో మరి నెక్స్ట్ బాయ్స్ మీకు దేని స్కోర్ కావాలి? బాల్స్ సో మరి బాల్స్ 50. సో మరి మొత్తానికి 7 బాల్స్ కి గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. 7 into 50. సో మరి లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎంత కలెక్ట్ చేసాం? 6 ఫ్రూట్స్. సో మరి 6 ఫ్రూట్స్ కి మరి గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. సో 6 into 30. ఓకే మరి బాయ్స్ మరి ఫస్ట్ గా గర్ల్స్ కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్ 30. ఓకే 6 into 30. సో నెక్స్ట్ సెకండ్ చాక్లెట్స్ చాక్లెట్స్ 50. oh no సో 85 into 50. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్ 100. 1 into 100. ఓకే సో మరి ఫైనల్ స్కోర్స్ కి ముందు లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి మా గర్ల్స్ స్కోర్ 4530. మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లో మరి మా బాయ్స్ చేశారు 11,530. సో ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై విన్నర్స్ బాయ్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ బాయ్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ అవంతి పీజీ కాలేజ్. సో మరి బాయ్స్ గెలిచారా గర్ల్స్ గెలిచారా అని మనం కొట్టుకునే కన్నా ఫైనల్ గా గెలిచింది అవంతి పీజీ కాలేజ్. సో సూపర్ గా ఆడేశారు. టాస్క్ లో గానీ గేమ్స్ లో గానీ అందరూ చాలా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. మీరు బాగా ఎంజాయ్ చేశారు, మేము బాగా ఎంజాయ్ చేశాము. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో కలుద్దాము మరో వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో. Until then, this is me Indu and Nitin signing off. Take care. Bye bye. Hello, welcome to Jil Jil Jiga. అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని.
ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?